ఒక్క అడుగు మేము ముందుకు వేసినట్టయితే మేము నిలబడ్డ ఫ్లోర్ మొత్తం అయితే కూలిపోతుంది. అటు పక్క అసలు అంతగా భయపడేలా ఏముందని చెప్పి ఈ గోడ దూకైతే మరీ వెళ్ళాను. ఇప్పుడు మేము ఇంతగాని ఇక్కడ అడుగు పెట్టినా కానీ పక్కా కూలిపోతుంది అయితే కిందికి. ఎందుకంటే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న ప్లేసే మాకైతే కొద్దిగా భయం అనిపిస్తుంది. ఈ రోజు మనం గత 30 ఏళ్ళుగా మూసివేసిన ఒక థియేటర్ లోనికి అయితే వెళ్ళబోతున్నాం. బయట నుంచి చూడడానికి భూత్ బంగ్లా లాగా కనిపించే ఈ థియేటర్ లోపల ఏముందో అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్ తోటి అలా ఒక్కొక్క అడుగు వేస్తూ లోపలికైతే వెళ్ళాను. ఇలాంటి చోటులకు వచ్చినప్పుడు నా మైండ్ లో ఒకటే నడుస్తుంది, అది దెయ్యాల కన్నా ప్రమాదం. అదేంటంటే ఇలాంటి చోటున చాలా పాములు అయితే తిరుగుతాయి. బొమ్మ చూసావా? హలో, కాకులు ఇవన్నీ ఉన్నాయి విపరీతంగా ఇక్కడ. ఇది ఇంత పెద్దది రైస్ మిల్లా? అవును. దీని లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ మొత్తంగా అయితే ఓపెన్ ప్లేసే ఉంది. అంటే ఎలాంటి మిషనరీ ఐటమ్స్ కానీ లేదంటే ఎవరైనా ఇక్కడ ఉన్నట్టు కానీ కూడా ఏం ప్రూఫ్ అయితే లేవు. దీన్ని మొత్తంగా ఇంకా ముందుకైతే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో గాయ్స్, మేమైతే అక్కడ నుంచి ఆ ఎంట్రీ నుంచి అయితే వచ్చాము. అటు సైడ్ మొత్తం బయట వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇటు సైడ్ ఆల్రెడీ మేమైతే చూసాము, మీకు కూడా తర్వాత బయటకు వెళ్ళాక చూపిస్తాం. ఇటు సైడ్ నుంచి కూడా బయటికి వెళ్ళిపోవచ్చు. ఈ 3 వేస్ అయితే ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ ఏముందో మాకైతే తెలీదు, అండ్ ఈ వేలో ఏముందో తెలీదు. సో ఇప్పుడు ఈ 3 రూమ్స్ లోపలికైతే వెళ్తాం మనం. గస్ చూసారా, ఇక్కడ ఫుల్ అయితే కాకిలు పావురాలు అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇవంతా విరిపేశారనమాట. అంటే దీని లోపల ఉన్న మిషనరీ ఐటమ్స్ అవన్నీ పట్టుకొని అయితే వెళ్ళిపోయారు. అండ్ దాని తర్వాత అయితే ఇది మొత్తంగా ఇలా ఖాళీగా ఒక ప్లేస్ లాగా అయితే వదిలేశారు. కరెక్ట్గా నేనైతే దీని లోపల ఉన్న సెంటర్లోన ఈ వేస్ నుంచి అయితే వెళ్ళేసి అటుపక్కన ఏముందో అయితే మీకైతే చూపెట్టబోతున్నాను. బట్ మేము మార్నింగ్ వచ్చాము కాబట్టి అంత స్కేరీగా అయితే నాకు అనిపించట్లేదు. బట్ ఏముంటుంది దీని లోపల అని ఎప్పటి నుంచో చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఉండే అనమాట. అసలు ఎందుకు ఇలా వదిలేశారో, అసలు ఏమైందని చెప్పేసి. సో దీన్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసి అయితే మీకు చూపిస్తాను, అంటే ఇక్కడ ఏముందని చెప్పేసి. దీంట్లో అయితే మనం ఫస్ట్ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అసలు గలీ స్మెల్ వస్తుందిరా. అవునని ఇక్కడ అయితే వాష్రూమ్స్ ఉన్నాయి అనుకుంటాయి. వాష్రూమ్స్ అవి ఏమన్నా జాగ్రత్తగా పాము గీము ఉండాలి. గైస్ ఇక్కడ అయితే ఈ 3 అయితే వాష్రూమ్స్ ఉన్నాయి గాయస్. ఇక్కడ చాలా ఘోరంగా ఉంది ఈ ప్లేస్ అయితే. అండ్ ఇవి వచ్చేసి అయితే వాష్రూమ్స్ అనిపిస్తుంది. బట్ మేము ముందు అనుకున్నాం ఇది రైస్ మిల్ అని చెప్పేసి. బట్ రైస్ మిల్లో వాష్రూమ్స్ ఎందుకు ఉంటాయి అన్న ఒక డౌట్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ ఇవైతే వాష్రూమ్స్ ఇవి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ముందుకు వెళ్ళేసి ఏముందని. చూసుకోండి కింద, ఓకేనా? అది మీదకి వెళ్ళడానికి వే ఉంది, చూసినావా? అలా ముందుకు రాగానే మాకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే కనిపించాయి. ఇంకా పైన ఏముందో చూద్దామని చెప్పి చాలా ఎగ్జైట్మెంట్ అయితే పెరిగింది. ఇది కూలిపోతుంది కూడా, చూసావా? దాందే అంతా కింద కూడా పడిపోయినాయి. గాయ్స్ ఇక్కడ మేమున్న పొజిషన్, ఇది బిల్డింగ్ యాక్చువల్గా ఫ్లోర్ ఇది, అంటే బాల్కనీ టైపు. ఇది కూడా కూలిపోయే స్టేజ్లో అయితే ఉందన్నమాట. ఆల్రెడీ కొద్దిగా అయితే మొత్తం కూలిపోయింది. బట్ ఇప్పుడు మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టెప్స్ నుంచి అయితే వెళ్దాము, చూద్దాం అంటే పైన పొజిషన్ ఎలా ఉందో అని చెప్పేసి. ఈ స్టెప్స్ నుంచి వెళ్ళేసి మేమైతే ఇప్పుడు స్టెప్స్ అయితే ఎక్కి వెళ్తున్నాం అనమాట. స్టెప్స్ కూడా చూడడానికి ఏం లేదు, జారుడు బల్ల టైపే ఉంది. అక్కడక్కడ ఎక్కి బెడ్డలు ఉన్నాయి. అవునని
గాయ్స్ మేము అటు సైడ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము, బట్ ఇక్కడైతే సగం విరిగిపోతుంది. అండ్ మీరు ఈ ఎడ్జ్ కూడా చూసుకున్నట్టయితే ఫుల్ క్రాక్ అయితే ఇచ్చేసిందనమాట. అంటే మేము మేమిద్దరం బరువు పెట్టి వెళ్తే పక్కా కూలిపోతుంది. ఏం చేద్దాం, ఇట్లా వెళ్దామా? వెళ్ళిపోదాం పదాని అటు అవుదాం. చాలా ఎడ్జ్ కిందగా ఉంది, మన ఇద్దరం వెళ్ళాం అనుకో దానికి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అలా అనేసరికి మా కెమెరామాన్ ఇంకొక వే అయితే వెతుకుదామన్నా ఎందుకు రిస్క్ అని అయితే అన్నాడు. ఎందుకంటే ఇది చూడడానికి చాలా భయంకరంగా మరియు ఎప్పుడు విరిగిపోతుందో అన్న స్టేజ్లో అయితే ఉంది. పక్క నుంచి వే అయితే వెతుకుదాము. అటు పక్క ఎట్లకైనా వెళ్ళేటట్టు అయితే చూస్తాము. అటు పక్క ఏముందో చూపెడతాం ఈ రూఫ్ పైన. ఎందుకంటే ఈ బిల్డింగ్ మధ్యలో ఏం లేదు, జస్ట్ ఎడ్జెస్లోనే ఉంది. ఒక ఎడ్జ్ అయితే ఇలా కూలిపోయింది అనమాట. సో అటు సైడ్ ఎడ్జ్ నుంచి అయితే ట్రై చేస్తాం మేము ఏముందని చెప్పేసి. అది అటు నుంచి అయితే వెళ్దాం. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ రూమ్ అనమాట. మేమైతే ఇక్కడ ఉన్నాము. అండ్ అక్కడ నుంచి మేమైతే వచ్చాం కదా ఆ ప్లేస్ నుంచి. సో ఇది ఫస్ట్ రూమ్. ఇది అది ఎప్పుడో ప్రీగిపోతుందా అన్నట్టుందిరా ఇదైతే. అవునా? అయితే ఇది మొత్తం ఒక రూట్ అయితే ఇక్కడ నుంచి కూడా రావచ్చు పైకి కింద నుంచి కూడా. మీకు చెప్పినట్టుగానే అటు సైడ్ అయితే వేయలేదు కాబట్టి మేము ఇటు సైడ్ నుంచి అయితే వెళ్దామని చెప్పి చాలా గట్టిగా ట్రై చేశాము. అందుకనే ఇలా గోడలు దూకైతే ఇంక ఇటు సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం. ఫుల్ రిస్క్ తీసుకొని అయితే మేము ఇక్కడికి వచ్చామన్నమాట. మేము వచ్చినట్టు ఎవ్వరికి తెలియదు, చాలా రిస్క్ అయితే తీసుకుంటున్నాము. ఎందుకంటే అసలు వే లేదు ఇక్కడ రావడానికి. ఇంకా మొత్తం తడిసిపోయి నానిపోయింది. అవునండి. ఇది కూడా ఎప్పుడైనా ఇరిగిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి దీనికి కూడా. గాయ్స్ ఈ రూట్ అయితే మొత్తం తిరిగిపోయింది, కూలిపోయింది మొత్తం. చూడు గాయ్స్ ఈ రూట్ అయితే మొత్తం కూలిపోయింది. మేము అటు పక్క వెళ్ళాలి, మీకు చూపెట్టాను కదా, బట్ వెళ్ళలేము. ఇంకా అదే లాస్ట్. ఇప్పుడు మేము ఇంతగాని ఇక్కడ అడుగు పెట్టినా కానీ పక్కా కూలిపోతుంది అయితే కిందికి. ఎందుకంటే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న ప్లేసే మాకైతే కొద్దిగా భయం అనిపిస్తుంది. మీకు ఈ రూట్లో వెళ్ళి అటు సైడ్ ఏముందో చూపెడదామని చెప్పి చాలానే ట్రై చేశాము, కానీ మీరే చూసారు కదా ఈ బిల్డింగ్ అనేది ఎప్పుడు కూలిపోతుందో లేదో తెలియదు. కొన్ని రిస్క్ తీసుకుని వెళ్దామని చెప్పినా కానీ అటు సైడ్ అసలు దారే లేదు. సో గైస్ ఫైనల్గా అయితే మనం ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేయబోతున్నాం. ఎందుకంటే ఈ మిస్టీరియస్ బిల్డింగ్లోకి అయితే వచ్చాము. మాకు అంత మిస్టీరియస్గా ఏ థింగ్స్ అయితే కనిపించలేదు, అంత నార్మలే ఉంది. జస్ట్ ఇది ఒక పాత బిల్డింగ్ అని వదిలేశారు, దానివల్ల ఇది క్రమక్రమంగా కూల్పై అయితే వస్తుంది. బట్ ఇలాంటి ప్లేసెస్కి మనం రాకపోవడమే మంచిది, అది కూడా నైట్ టైం. ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ పాము యొక్క కుబుసాలు కూడా మాకు కనపడ్డాయి అనమాట. సో అందువల్ల ఇక్కడ పాములు కూడా తిరుగుతాయని అయితే చెప్తున్నాను. సో అందువలన మీరైతే ఇలాంటి చోట్లు మీ ఇంటి దగ్గర ఉంటే ఎక్కడైతే రాకండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన పేజ్ని అయితే ఫాలో కండి. నేను మీ డీకే సార్.